ఇలా ఓటు వానికి వేయడం వల్ల ల్యాండ్ వాళ్ళదే, శాండ్ వాళ్ళదే, వైన్ వాళ్ళదే, మైన్ వాళ్ళదే, ప్రైవేటు సెక్టార్ వాళ్ళదే, సినిమా ఇండస్ట్రీ వాళ్ళదే, మొత్తం ఏమి చూసుకున్న వాళ్ళదే. మరి ఓటేసిన చేతిలో ఏముంది? ఓటేసిన చేతిలో దినదిన గండం ఉంది. కులవృత్తి వెళ్ళక, పిల్లల చదువులు వెళ్ళక, మంచి చదువులు లేక, ఆరోగ్యం బాగలేక నానా అవస్థలు పడి భారతదేశంలో ఒక సామాన్య మానవుడు బతకలేకపోతున్నాడు. ఎంత తారతమ్యం ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒకవైపేమో ధనవంతులు కోట్లు 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 కూడబెట్టుకుంటున్నారు, ఒకవైపు పేదవాడు. ఇలా మా దగ్గరికి వచ్చారు, మొన్న గంగిరెద్దులు మా దగ్గరికి వచ్చారు. వాళ్ళకి ఇంతవరకు వాళ్ళకు ఒక ఇల్లే లేదు, సొంత ఇల్లే లేదు. ఓ వైపేమో ఫ్యూచర్ సిటీ అని రేవంత్ రెడ్డి గారు 36,000 ఎకరాలు కేటాయించాడు. 36,000 ఎకరాలు. ఫోర్త్ సిటీ అని ఓడు, ఫార్మా సిటీ అని ఓడు, ఫ్యూచర్ సిటీ అని ఓడు. 36,000 ఎకరాలు కేటాయించారు. కానీ ఈ దేశంలో పుట్టినటువంటి ఓటేసినటువంటి ఓ గంగిరెద్దులు ఆయనకు, ఓ డక్కలాయనకు, ఓ కుమ్మరాయనకు, సాకలాయనకు, ఓ సబ్బండ జాతికి 60 గజాల ఇల్లు కూడా లేదు. మరి ఎవరి ఈ దేశం నాదని ఎట్టంటాడు? ఈ దేశం నాదనే ఫీలింగ్ ఆయన తాతకిల్లు లేదు, తండ్రికిల్లు లేదు, రేషన్ కార్డు లేదు, ఆసరా పింఛన్ లేదు, సంక్షేమ పథకాలు లేవు, చివరికి ఆధార్ కార్డు కూడా లేదు. మరి ఈ దేశం ఇలా సుసంపన్నమైన దేశం. అదేవిధంగా భారతదేశం అతిపెద్ద భారతదేశం, సబ్కా సాత్ సబ్కా వికాస్, విశ్వగురు. ఇవాళ ఒక ఆయన బంగారు తెలంగాణ అంటాడు, ఒక ఆయన ఇంకోటేమో ఇంకో ఆయన అంటాడు. అంటే ఎక్కడ పోతుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఇది మేధావులు దయచేసి ఆలోచన చేయాలి. నా యొక్క ప్రపోజల్ ఏంటంటే ఖచ్చితంగా ఎన్నికల మీద సంస్కరణలు రావాలి. ఎన్నికల మోదీ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మోదీ గారు భారతదేశంలో, నేను సమయం లేదు కాబట్టి చివరిగా చెప్తున్నా, భారతదేశంలో మోదీ గారు అనేక చట్టాలు చేసిండు, అనేక సంక్లిష్టమైనటువంటి వాటికి పరిష్కారం చేసిండంటారు కదా. ఈ ఎన్నికల్లో అవినీతి పారకుండా మా యాదగిరి సార్ చెప్పాడు, ఎవరైతే నిజంగా ప్రజాసేవ చేసేటోడు ఉన్నాడో, నిజాయితీ పరుడు ఉన్నాడో వాడు ఈరోజు గెలుస్తాడా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఇవాళ మళ్ళీ గాంధీ మహాత్ముడు పుట్టినా మళ్ళీ గెలవలేడు. అంబేద్కర్ గారు ఓటు హక్కు ఇస్తే అంబేద్కర్ బతుకున్నప్పుడు ఆయన 2 సార్లు ఓడగొట్టారు. ఏ ఓటు హక్కు అయితే ఇవాళ ఆయన ఈ భారత ప్రజలకు ఇచ్చాడో అదే ఓటు హక్కును తీసుకొని అంబేద్కర్ గారిని ఓడగొట్టారు. కాబట్టి దీనికి రిజల్ట్ ఏంది? దీనికి పరిష్కారం ఏంది? ఒక్కటే పరిష్కారం. దీనికి ఇవాళ ఎప్పుడైతే అమెరికాల అధ్యక్షతరాలలో కొన్ని సంస్కరణలు రావాలి. 1, వారసత్వ రాజకీయాలను నిషేధించాలి. 2, ధన రాజకీయాలు చేసేటోని రాజకీయంగా వానికి ఎలిజిబిలిటీ లేకుండా చేయాలి. వాడు డబ్బులు వంచినా, మద్యం వంచినా, తాయిలాలు ఇచ్చినా, రాయితీలు ఇచ్చినా అట్లాంటి వాళ్ళను రాజకీయాల్లోకి రానియకుండా చేయాలి. తర్వాత నేరస్తులను, ఇటీవల బీహార్లోనా ఏ దేశం రాష్ట్రంలో వాడు నగ్నంగా మహిళలను రేపు చేస్తూ నగ్నంగా దొరికిండు. అందరూ ఏమనుకోరు అంటే ఓడగొడతారు అనుకోరు. 80,000 మెజార్టీతో గెలిచిండు, భారీ మెజార్టీతో. ఎంతో మంది మహిళలను రేపు చేసినోడు, మీడియాలో కూడా నగ్నంగా దొరికినోడు 80,000 మెజార్టీతో గెలిచిండు. ఇవాళ మీకెందు 18% మంది జైళ్ళల్లో నుండి గెలుస్తున్నారు. మర్డర్లు మానభంగాలు చేసిన వాళ్ళు 18% మంది జైళ్ళల్లో నుండి గెలుస్తున్నారు. మానభంగాలు చేసినోడు లైవ్లో దొరికిన గెలుస్తున్నాడు. ఒక జర్నలిస్ట్ని చంపేస్తే ఆయన గెలిచింది. అంటే ఎవరైతే హత్యలు మానభంగాలు చేసిరో వాళ్ళే ఇలా గెలుస్తున్నారు. మరి నిజాయితీ పరులు ఎందుకు గెలుస్తలేరు అంటే ఇవాళ ఈ ఎన్నికల సంస్కరణలు లేవు, ఇవాళ పగడ్బందీగా లేవో. కాబట్టి మోడీ గారికి నిజంగా ధన రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు, కుల రాజకీయాలు, అదేవిధంగా నేరస్తులు చట్టసభల్లోకి రాకుండా నిషేధించాలి. ఆ తర్వాత ఎన్నికల్లో రీకాల్ వ్యవస్థ పెట్టాలి. ఎన్నికలలో రీకాల్ వ్యవస్థ వాని కనుక ఎన్నుకుంటే 3 సంవత్సరాలు పెట్టాలి. అమెరికా ఎన్నికలు ఉన్నాయి. ఎగ్జాంపుల్, అమెరికా ఎన్నికల్లో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు కావడానికి ఎంత మొనగాడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత పరిపాలన దక్షుడు అంతైనా అమెరికాలో కేవలం 2 సార్లే అవకాశం ఉంటుంది అధ్యక్షుడు కావడానికి. ఒబామా గారు ఉన్నారనుకో, ఒబామా గారికి 2 సార్లే. ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు, ఈ ట్రంప్కు 2 సార్లే అవకాశం. ఇంకా ఆయన ఎన్ని దేశాలను కొల్లగొట్టని, అమెరికాని మొత్తం బంగారమయం చేయని మళ్ళీ ట్రంప్కు అవకాశం ఉండదు. మరి ఈ ట్రంప్కు కాల పరిమితి ఎంత? ఈ ట్రంప్కు కాల పరిమితి 4 సంవత్సరాలే. కానీ ఇక్కడ భారతదేశంలో 5 సంవత్సరాలు. ఒక్కసారి పొరపాటునో, గ్రాపాటునో, విందుకో, వినోదానికో, మద్యానికో, నోటుకో, ప్రలోభాలకో ఏదో దానికి గురి చేసి ఓటేస్తే
5 సంవత్సరాలు కనీసం రికాల్ చేసే వ్యవస్థ లేదు. ఆ తర్వాత ఈ 5 సంవత్సరాలు పోని మీరు చూడండి, భారతదేశంలో 70% మంది ప్రజాప్రతినిధులు ముసలోళ్ళై లేవలేక కుసోలేక నడవలేక హాస్పిటల్ నుండి చివరికి పదవిలో ఉండే సరిపోతున్నారు ముసలోళ్ళు. కాబట్టి దీనికి ఏజ్ లిమిట్ పెట్టాలి. రిటైర్మెంట్ కు ఒక ప్రభుత్వ ఉద్యోగికి 62 సంవత్సరాలకు రిటైర్మెంట్, ఒక ప్రొఫెసర్ కు 65 సంవత్సరాలు రిటైర్మెంట్. అదేవిధంగా ఎవరికైనా రిటైర్మెంట్ ఉంది. రాజకీయ నాయకులకు ఎందుకు రిటైర్మెంట్ ఉండదు? ఎందుకు ఒక పొలిటికల్ లీడర్కి ఎందుకు రిటైర్మెంట్, ఒక ప్రజాప్రతినిధికి ఎందుకు రిటైర్మెంట్ ఉండదు? వాడు 92 ఏళ్ళు వచ్చినా గొప్పగా ఇప్పుడు ఈయనకు 10 సార్లు ఎమ్మెల్యే, మన తాత జాగిరా, మన అయ్య జాగిరా, 10 సార్లు ఎమ్మెల్యే ఓడు, 6 సార్లు పార్లమెంట్ సభ్యుడు ఓడు, జానారెడ్డి 8 సార్లు మంత్రి. మరి మన వీటలు ఎప్పుడు మంత్రి కావాలి? మా శంకర్ ఎప్పుడు ఎమ్మెల్యే కావాలి? ఆయనకు సీనియారిటీ ఉందని చెప్పి ఒక్కొక్కరిని తుమ్మల నాగేశ్వరం ఒక్కటేమిటి అగ్రకులాలు చచ్చిపోయే వరకు మంత్రి పదవులు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. మర్రిచెన్నారెడ్డి గారు ఆరోగ్యం బాగాలేక నిమ్స్ హాస్పిటల్ జాయిన్ అయినట. అప్పుడు తెలంగాణ ఉద్యమం పీక్స్ నడుస్తుంది. అగ్రకులాలు తెలుసు, వాళ్ళకు పదవి వస్తే ఏ వాదం ఉండదు, పదవి రాకపోతే అన్ని వాదాలు గుర్తొస్తాయి. తెలంగాణ వాదం లేపిడి హాస్పిటల్ పడ్డాడు. ఇక ఆయనకు అప్పటికే నల్లి లెక్కించాడట కిందంగా మీదంగా. ఇందిరాగాంధీ ఢిల్లీకి వెళ్ళి మర్రిచెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేసిందట. ఏమంటే అప్పటిదాకా మూలుకుట్ట అమ్మాయి సస్తా, ఇక నేను ఇంకా కార్యకర్తలు చెప్తున్నాడు, నా సమాధానం అడగట్టండి, నేను చచ్చిపోతున్నా, తెలంగాణ సాధించండి అని చెప్పినాడు. ముఖ్యమంత్రి పదవి రాగానే డాక్టర్ వచ్చిందా కూడా ఆగలేదు, అన్యుడ బిక్కుండట. ఇక్కడక్కడ అన్యుడ బిక్కొని ధనాధన అసెంబ్లీ కూర్కొచ్చింది. అంటే పవరు వాళ్లకు చచ్చిపోయే వరకు ముసలోళ్ళ వరకు పదవులు. కాబట్టి 100% ఏజ్ లిమిట్ పెట్టవలసిందే. ఏజ్ లిమిట్ పెట్టాలి. ఏజ్ లిమిట్ పెట్టకుండా ఇది న్యాయం కాదు. ఇక చివరి సంస్కరణ ఏంటంటే, ఇవాళ విటలని ఒక మంచి మాట చెప్పిండు. ఎవడు కూడా ఎన్నికలలో మెజార్టీ శాతం ఓట్ల శాతం వస్తలేవు. ఉదాహరణకు 100 ఓట్లు ఉన్నాయి, 100లో 60 ఓట్లు వస్తేనే వాడు గెలిచినట్టు ప్రకటించాలి. కానీ ఏమైతుందంటే వీడు పంచుకొని వాడు పంచుకొని 30 వచ్చినా వాడు గెలిచినట్టు ప్రకటిస్తున్నారు. కాబట్టి ఈ గెలుపోటములు వద్దు. ఈ గెలుపోటములు పక్కన పెట్టేసి ఒక 4 పార్టీలు ఉన్నాయనుకో, వాళ్ళ 4 పార్టీలో 10 పార్టీలో మెంబర్షిప్ చూసి రికగ్నేషన్ చూసి వాళ్ళ ఎన్నికలలో దింపాలి. ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆ ఎన్నికలలో పోటీ చేసిన తర్వాత ఒక పార్టీకి 50% వచ్చినాయనుకో, 50% వస్తే అతనికి 25 మంది చట్టసభలో పోయే అవకాశం కల్పించాలి. ఒకటి 40% వచ్చినాయనుకో, వానికి 20 మంది చట్టసభలో పోయే అవకాశం కల్పించాలి. ఒకటి 30% వచ్చినాయనుకో, వానికి 15 మంది చట్టసభలో పోయే అవకాశం కల్పించాలి. ఒకరికి 5% వచ్చినాయనుకో, 10 మంది పోయే అవకాశం కల్పించాలి. 3% ఓట్లు వచ్చినా వాడికి 3 చట్టసభలో పోయే అవకాశం కల్పిస్తే అప్పుడు అందరికీ, అన్ని సామాజిక వర్గాలకు, అన్న ఎజెండా తోటి అన్ని పార్టీలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా సంస్కరణలు తీసుకొస్తే నిజమైనంగా ఎన్నికల ముందేమో రాజకీయ నాయకులకు ఓటరు దేవుడిలాగా కనపడతాడు, ఎన్నికలైన తెల్లారి దయ్యంలాగా కనపడతాడు. అప్పుడు ఎన్నికల ముందు, సార్ నాకు గుడిసెలేదు, ఇల్లు కట్టిస్తా, సార్ నీకు కారు కొనిస్తా, నిన్ను హెలికాప్టర్లో తిప్పుతా, విమానాలు తిప్పుతా అంటాడు. ఎన్నికల తర్వాత ఈయన పోతే సెక్రటరీకి రానియాడు, ఇంటికి రానియాడు, దండం పెట్టి దరఖాస్తు రానియాడు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం అన్నారు. కానీ ఇది ప్రజాస్వామ్యం కాదు, 100% ధనసామ్యం, 100% కులసామ్యం. ఇక్కడ ఉన్నటువంటి ఎవడైతే దోసుకుంటున్నాడో వాడే చట్టసభలకు వస్తున్నాడు. కాబట్టి వీళ్ళని ఈ దోసుకుంటున్నోని కుటుంబ కుల రాజకీయాలు చేస్తుని, అదేవిధంగా ఈ వృద్ధులని అందరూ నిర్మూలించాలంటే పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురావాలి, రాజ్యాంగాన్ని సవరించాలి. దానికోసం మా శంకర్ నాయకత్వంలో ఈ రౌండ్ టేబుల్, ఇది దయచేసి ఇది చివరి కావద్దు, ఇది మొదలు పెట్టినావు. భారతదేశంలో అన్నా హజార్కి ఎట్లా పేరు వచ్చిందో మీకు అదే పేరు వస్తుంది. ఒక యూనివర్సిటీ నాయకుడివి, ఆనెస్ట్ పర్సన్. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమం చేయి. మాలాంటి వాళ్ళ సపోర్టు, విటలన్న సపోర్టు, మా యాదగిరి సార్ సపోర్టు, అందరి సపోర్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకపోతే 100% విజయం సాధిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసే అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా సెలవుకుంటున్నాను.